ఈ రోజు కోవూరు మండలం లేకుంటపాడు పంచాయతీ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయంగా రైతులతో మాట్లాడిన మంత్రి మనోహర్ ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర లభిస్తామని అన్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే అధికారులకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుని రైతుల సమస్యల గురించి మాట్లాడారు. అదేవిధంగా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా రైతు సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. రైతుగా వీళ్ళని నిర్ణయించుకోవాలి. మీరేనా ఏంటి ప్రాబ్లము ఆయన చెప్పే సమస్య, ఎందుకు ఇక్కడ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు? ఏ మిల్స్ ట్యాగ్ చేశారు మనకి ఈ ఏరియాకి? ఇక్కడ 12 ఉన్నాయి సార్. 12 వేసారు సార్. సఫిషియెంట్గా లేవని చెప్పి నెల్లూరు కూడా ట్యాగ్ చేయించారు. ఇప్పుడైతే బీజీ ప్రాబ్లం లేదు సార్. అమ్మా, టెక్నికల్ ఇష్యూస్ వలన రైతుకి ఏం సంబంధం అమ్మా చెప్పండి. గోదాల విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, ఇప్పుడు ఈ నది మీరు ఎప్పుడు లిఫ్ట్ చేస్తారు? చూసారా? ఈయన రైతు అని మీకు పరిచయం ఉందా? కలిసారా? మేము రోజు కలెక్టర్ గారు రివ్యూ తీసుకుని రోజు విజిట్ చేస్తున్నాం సార్. ఇమీడియట్గా మీరు ఏడీ మార్కెటింగ్ మీరు? ఓకే. ఈ మండలం మొత్తం మీరేనా స్పెషల్ ఆఫీసర్? ఎంత టార్గెట్ ఉంది మనకి ఈ మండలానికి? మండలానికంటే మనకు ఇప్పుడు 10,375 ఎకరాలకు కానీ సార్, మనకు 5,877 ఎకరాలు ఇప్పటి వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది సార్. మనకి ఇంకా 4,000 ఎకరాలు పెండింగ్ ఉంది సార్. అది నెక్స్ట్ ఏప్రిల్ 15 కల్లా కంప్లీట్ అవుతుంది సార్. మనకి గన్నీస్ ఏంటంటే సార్, మిల్లర్స్ చెప్పేది మాకు వచ్చే వాటికే వెళ్దాం. ఇప్పుడు ఈ రైతుది మీరు ఎప్పుడు షెడ్యూల్ చేస్తారు? విఐ షెడ్యూల్ చేసిస్తే మేము 2 days షెడ్యూలింగ్ ఆయన 31కి అడిగారు సార్. చూపించండి. మీకు మెసేజ్ వచ్చింది కదా? ఎప్పుడు ఎల్లుండి పెట్టారా? కలిసారా మీరు రైతులు? ఏ పేరు అయిన రైతు? ఓకే. 9 ఎకరాలు అని చెప్పారు ఆయన. మీరు ఏ పీపీసీలో ఉన్నారు? ఇక్కడ ఇనుమడుగులోనే ఉంటాం సార్. మొత్తం విస్తీర్ణం ఎంత మీది? 807 acres ప్యాడీ కల్టివేటర్. ఓకే. ఇప్పుడు ఈ నది మీరు ఎల్లుండికి షెడ్యూల్ చేశారా? చూసారా? వచ్చిందా మీకు మెసేజ్? మీరు చెక్ చేసుకున్నారా? అది చెక్ చేసుకున్నారా? ఓకే. సో తేమ శాతంలో ఇబ్బంది ఏముంది? శాంపుల్ తీసుకున్నారా? ఆల్రెడీ డ్రై అయిపోయిందా? ఇక్కడ ఇక్కడ ఉందా? మిషన్ ఉందా మన దగ్గర? తీయండి, తీసుకోండి. కొంచెం ఇవ్వండి, మీరు నాకు కొంచెం ఇవ్వండి, చెక్ చేద్దాం. సెటిల్ అయిపోండి. కూర్చోండి, వెళ్ళిపోండి. కూర్చోండి, అడ్జస్ట్ అయిపోయినాం. జేడీ అగ్రికల్చర్ గారు ఇట్రండి. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ప్రొక్యూర్మెంట్ గురించి సార్తో మాట్లాడిన వెంటనే మా జిల్లాలో, మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రొక్యూర్మెంటు వల్ల రైతులు ఇబ్బంది పడకూడదు, రైతులకి మేలు జరగాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో సార్కి చెప్పడం జరిగింది. సార్ వెంటనే స్పందించి, నేను మీ కాన్స్టిట్యున్సీకి వచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానమ్మా, అక్కడే ఉండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనకే కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అన్నిటికన్నా ఎక్కువ మనం ఈ వరి ధాన్యం మీదే ఆధారపడతాం. కాబట్టి ఎంతోమంది సన్నకారు రైతులు, అలాగే
పెద్ద రైతుల దగ్గర నుంచి అందరూ కూడా ఇబ్బంది పడకుండా మనము గతంలో యూరియా ఇవన్నీ కూడా మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాలు కూడా ధాన్యం సరిగ్గా అన్ని విధాల కొనుగోలు సరిగా జరిగితే మీ అందరికీ లబ్ధి చేకూరుద్దనే ఒకే ఒక దీంతో సార్ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనకి రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు, మీరు అందరూ కూడా మీ సమస్యలు చెప్పారు. సార్ తప్పకుండా వాటికి పరిష్కారం కూడా చూపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ మా వాళ్ళు చాలా మంది, నేను నెల రోజుల ముందే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా రైతులకి, సన్నకారు రైతులకి దీని గురించి తెలియదు, మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు మీ ధాన్యం కోసం మేము ఈ ఏర్పాట్లు చేస్తున్నాం, మీరు వచ్చి చూసుకోండి అంటే వాళ్ళు తప్పకుండా వస్తారు. రైతులు వాళ్ళకి మీరు ఇలా చెయ్యాలి, మీరు అక్కడికి వెళ్ళాలి, 3లో ఒక మిల్లు మీరు సెలెక్ట్ చేసుకోవాలి, లేదు కొంచెం చదువుకున్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఉంటారు, వాట్సాప్లో మీరు నిర్ణయం తీసుకోవచ్చు, ఇలాంటివి చెప్తే తప్పకుండా చేసుకుంటారు. అధికారులు కూడా రైతులకు సహకరించాలని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు మెయిన్ ప్రాబ్లం ఇప్పుడే మీకు అందరు రైతులు చెప్పారు, ట్రాన్స్పోర్టేషను, గన్ని బ్యాగ్స్, ఇవన్నీ కూడా కొంచెం మీరు వచ్చిన తర్వాత మళ్ళీ రైతు ఎక్కడ మినిస్టర్ గారు వచ్చి పోయారు నెల్లూరు జిల్లా రైతులందరూ చాలా బాగున్నారు, ముఖ్యంగా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో అని అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు సార్, రైతులందరూ ఎప్పుడు కూడా. ధన్యవాదాలు సార్. పూర్తి స్థాయి డెల్టా ప్రాంతమైనటువంటి కోవూరు నియోజకవర్గం ముందుగా కోవూరు శాసనసభ్యురాలుగానే కాకుండా ఒక పారిశ్రామికవేత్త కుటుంబం, ఈ ప్రాంతానికి ఒక తపనతో పనిచేసే వ్యక్తి. నేను గత సంవత్సరం కూడా ఇదే మాసంలో వచ్చాను. కోవూరులో ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి ప్రశాంత్ రెడ్డి గారు ఊళ్ళో లేకపోవడం వల్ల గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎక్కడ పోయినా కూడా ప్రభాకర్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా మేడం గారి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ విధమైన స్ఫూర్తి నింపే విధంగా మహిళల్లో, ప్రత్యేకంగా రైతుల్లో, రైతు సమస్యల పైన అవగాహన ఉన్న ఒక శాసనసభ్యురాలుగా మనందరం కూడా గర్వించాలి. ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వెంకటేశ్వర గారికి, వేదిక అలంకరించిన అనేక పార్టీల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా సుధాకర్ గారికి ఇక్కడ ఏర్పాట్లు చేసి ఘన స్వాగతం పలికినందుకు మీకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా జనసేన పార్టీ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన పట్టాభి గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. క్షమించాలి, సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కరి పేరు చదవడం లేదు, ఇంకో కార్యక్రమం ఉంది కాబట్టి 2-3 విషయాలు మీతో ప్రత్యేకంగా నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి జరిగే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిన అరాచకాల వలన రైతాంగం మనం కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వ్యవసాయ శాఖ నుంచి అధికారులు కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన పౌర సరఫరాల శాఖ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, పూర్తిగా సమన్వయపరుచుకుంటూ బాధ్యత ఎవరిదనేది కూడా మర్చిపోయి ఇక్కడ ఉన్న దళారులకి, రైస్ మిల్లర్లకి వాళ్ళ చేతుల్లోనే వదిలేసే పరిస్థితి గతంలో మనం చూసాం. లోతుగా వెళ్తే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక నెల్లూరు జిల్లాలోనే 85 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసినట్టు అవకతవకలు చేసి ఆ రోజున్న అధికారులు, ఆ రోజున్న యంత్రాంగం అపార నష్టం కలిగించారు రైతాంగానికి. ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్గా స్పందించి దానిపైన యాక్షన్ తీసుకున్నామో ఆ రోజు నుంచి ధాన్యం కొనుగోలు మానేశారు. చాలా విచిత్రం. అంటే సొంత జిల్లా, ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గతంలో వాళ్ళు ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ మర్చిపోయి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది, ప్రభుత్వంలో నిరంతరంగా కొనసాగించాల్సిన బాధ్యత అనేది విస్మరించారు. మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు విషయం ప్రస్తావించామో, మేము తెలుసుకున్నామో, మేమే ఆశ్చర్యపోయాం. ఎన్నికల సమయంలో సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పండి, ఆ పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మా కూటమి ప్రభుత్వం నుంచి 100% రైతాంగానికి మేము అండగా నిలబడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గత సంవత్సరం నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కువగా మనకి కోవూరు నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం,
ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మన డెల్టా ప్రాంతంలో రైతాంగం పండిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం నేను ముందుగానే చెప్పాను 150,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ అనుకున్నాం. అది సరిపోదు. నెల్లూరు జిల్లాకి అవసరమైతే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 2,000 మంది 3,000 మంది రైతులు ఇప్పటి వరకు ధాన్యం అమ్మారు ప్రభుత్వానికి. ఈ సీజన్లో దాదాపు 160 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. కానీ సరిపోదు. ఆ మాట ఎందుకు అంటున్నానంటే గతంలో కూడా నేను చెప్పాను ఇక్కడ వచ్చినప్పుడు, మీరు కష్టపడి పండించిన ఈ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, ప్రభుత్వం వ్యాపారం చేయదు. ఇది కేవలం మన మధ్యాహ్న భోజనం పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాలలో మన బిడ్డలకి అద్భుతమైన సన్నరకం బియ్యం అందించి వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం అందించడం కోసం మొట్టమొదటిసారి కార్యక్రమం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం చేయలేదు. రైతులు కూడా మేము గౌరవించాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతి బస్తా పైన ఏ రైతు పండించాడో ఆ బస్తా, ఏ మిల్లు పేలిందో, ఏ ప్రాంతం నుంచి ఆ బస్తా వచ్చిందో కూడా ఆ వివరాలు QR కోడ్లో పెట్టి ఆ రైతాంగాన్ని, ఆ రైతు సోదరుని గౌరవించుకునే విధంగా, మన బిడ్డలకి అర్థమయ్యే విధంగా ప్రభుత్వం ఈ విధంగా చేసింది. మన పాఠశాలలో ఈ రోజున మధ్యాహ్న భోజనం పథకం చాలా అద్భుతంగా మనం సరఫరా చేయగలుగుతున్నాం బియ్యం అనే విషయం తెలియాలని ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. ఏనాడు కూడా పొరపాటు చేయం. నేను సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఈ రోజున ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే భావన మీలో ఉంటే మీరు ఎవరిని కూడా సంప్రదించవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మోసం మనం ఎవరు కూడా మర్చిపోలేం. ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి 80 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు తోలేవాళ్ళు మీ ధాన్యం మీ అందరికీ తెలుసు. వాళ్ళకి నచ్చిన మిల్లులకే తోలేవాళ్ళు. ఆ పరిస్థితి ఈరోజు లేదు. మీరు ఎప్పుడైతే ధాన్యం అమ్మడానికి సిద్ధమవుతారో మీ పేరు నమోదు చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా ఏ మిల్లుకు మీరు తోలుతారని అడుగుతారు కంప్యూటర్లో. దగ్గరలో ఉన్న 3 మిల్లులు మీకు అవకాశం కల్పిస్తారు. ఆ 3 మిల్లులో మీకు నచ్చిన మిల్లే మీరు ఎంపిక చేసుకోవచ్చు. రైతులు స్వచ్ఛందంగా, పారదర్శకంగా, అధికారుల పాత్ర లేకుండా మీ అంతటే మీరే ఏ మిల్లుకు అమ్ముకోవాలని దానిపైన మీరే నిర్ణయం తీసుకోవచ్చు. అదేవిధంగా రైతు సోదరులు కూడా వాట్సాప్ ద్వారా మీరు పలానా రోజు నేను ఖచ్చితంగా నా సరుకు నేను తోలుకుంటాను, పలానా మిల్లుకు తోలుకుంటాను, ఆ సమయానికి తోలుకుంటానని మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితేనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై డైరెక్ట్గా కొనుగోలు చేయడానికి మీకు అవకాశం కల్పిస్తాం. పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, నా దృష్టికి వచ్చినాయి. మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మీరు పడుతున్న ఆవేదన, మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఎప్పుడు కూడా మీరు హైలైట్ చేస్తూనే ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడ్డాం. రైతుకి కష్టం రాకూడదు. ఏం చేయాలి దీనికోసం? కొంతమంది మిల్లర్లు కావాలని ఇబ్బంది పెడుతున్నారు. గోతాలు సక్రమంగా సరైన సమయంలో ఇవ్వడం లేదు. ఇచ్చిన గోతాల్లో కూడా నాణ్యత లేదు. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం సమస్య ఉందని చెప్పారు. ఇందాక జేసీ గారు కూడా ఉదయమే నాతో డిస్కస్ చేసినప్పుడు దీన్ని ఏ విధంగా మార్పు తీసుకురావాలో ఈరోజు సాయంత్రం కలెక్టరేట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నేను మరొకసారి కోరుతున్నాను, సభలో ఏమన్నా మిల్లర్స్ ఉంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సివిల్ సప్లైస్ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్న రైతు సోదరులకు, స్టేజ్ ముందున్న రైతు సోదరిమణులకు, తెలుగుదేశం నాయకులకు, కూటమి నేతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీకందరికీ తెలుసు, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు రైతుల కోసం. అందులో ఒకటి మీకు అందరికీ తెలుసు, అన్నదాత సుఖీభావ కింద రైతులకి, ప్రతి ఒక్క రైతులకి మనం అకౌంట్లో 20,000 వేయడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. అది మన కోవూరు కాన్స్టిట్యున్సీకి, ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన రైతు సోదరులు ఎక్కువగా ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో ఉపయోగపడింది. అలాగే
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. గత రబీ సీజన్లో కూడా మనం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అమ్మాలీలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ దఫా కూడా అదే మాదిరి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి మన మంత్రివర్యులకి విన్నవించుకోగానే ఆయన నేను నెల్లూరు జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు ఉంది, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మన రైతు సోదరుల సమస్యను తెలుసుకొని వాళ్ళకి అండగా ఉందాము, వాళ్ళతో చర్చిస్తాము అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకు నిజంగా మంత్రి గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర మనం అంతకు ముందే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ ఈ మిగతా ఆఫీసర్లకు కానీ అందరికీ కూడా తెలవడం జరిగింది. ఏమనంటే ముందుగా రైతులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. మన గవర్నమెంట్ మన దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది, అన్ని దగ్గర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఏది ట్యాగ్ చేస్తే ఆ మిల్లు వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇస్తారు. ఏది ట్యాగ్ చేస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం రైతులు అక్కడికి ధాన్యం పంపించుకోవచ్చు అనే విధంగా కూడా ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అవన్నీ మీకు అందరికీ కూడా వివరించమని కోరడం కూడా జరిగింది. మేబీ కొంతమంది రైతులకి తెలియకపోవచ్చేమో, మిగతా అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంది. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ధాన్యం పంపించవచ్చు, మీరే ఎంచుకోవచ్చు, ఏ టైంకో ఏ రోజు మీరే దాన్ని చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇటువంటివన్నీ కూడా మరోసారి కూడా చెప్తున్నాను నేను, అధికారులు అందరూ కూడా రైతులకు అండగా నిలబడి తెలియని రైతులకి, సన్నకారు రైతులు అన్యాయం అయిపోకుండా వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, మీకు మా కోవూరు రైతు సోదరుల వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ కూడా మీకు రైతులతోనే ఇంటరాక్ట్ అయినప్పుడు అన్ని తెలియజేస్తున్నాం. దయచేసి వాటిని అన్నింటినీ కూడా మీరు సరిచేస్తారని చెప్పి ఇప్పుడే మీరు కూడా చెప్పడం జరిగింది. సరిచేస్తానని, సరిచేసే పోతాను నెల్లూరు నుంచి అన్నారు. తప్పకుండా సరిచేసి రైతులకి మీరు అండగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రైతులకి అండగా నిలిచే నాయకులని చెప్పి మీరు మరోసారి నిరూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలా రోజుల నుంచి ఒక సమస్య ఎదుర్కొంటున్నారు సార్. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒక అతి ముఖ్యమైన సమస్య రేషన్ కార్డు విభజన సార్. అది హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఒకటి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ చేసే ప్రక్రియలో నిలిచిపోవడమే కాకుండా ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన కొత్త జంటలకు లేదా వేరుగా ఉన్న కుటుంబ సభ్యులకి ఈ తమ పేరిట కార్డులు స్ప్లిట్టింగ్ పొందే అవకాశం లేకుండా పోయింది సార్. దానికి కూడా దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందలేకుండా ఉన్నారు. దీనిలో మీరు కొంచెం ఈ రేషన్ కార్డుల విషయంలో కొంచెం మీరు ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఇది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరోసారి నా కోవూరు కాన్స్టిట్యున్సీకి, రైతు సోదరులకి అండగా ఉన్న మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ న్యాయం జరుగుతుంది అని ఒక భరోసా ఇస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.